క్రిస్పీగా స్నాక్స్ చేసుకోవాలంటే ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ మీ ఇంట్లో మిగిలిపోతాయి. ఈవినింగ్ టైము మంచిగా చేసుకోవచ్చండి. ఈ పిండిలోకి కొంచెం నానబెట్టిన సగ్గుబియ్యం వేసి జీలకర్ర, కొంచెం సాల్టు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని నచ్చితే మీకు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ గుంత పునుగుల కింద వేసేసుకోవాలి. ఇవి సగ్గుబియ్యం వేసాం కనుక పొంగుతాయండి, మంచిగా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. దీనిపైన కూడా కొంచెం ఆయిల్ చల్లుకొని మూత పెట్టేసుకొని మరొక ప్యాన్లో ఇలాగ ఆయిల్ అప్లై చేసేసుకొని చిన్న చిన్న అప్పాలు కింద వేసేసుకోవచ్చు. అదే పిండిని డీప్ ఫ్రై కింద ఇట్లాగా పునుగుల కింద వేసేసుకుంటే 3 రకాలుగా ఇవి స్నాక్స్ రెడీ అయిపోతాయండి. ఈవినింగ్ మీ ఇంట్లో ఏ పిండి మిగిలిన ఇలా చేసుకోవచ్చు. నేను దీనికోసం పుదీనా చట్నీ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. రెండో వైపు కూడా అన్నీ కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మంచిగా అన్నిటిని ప్లేట్లో పెట్టుకొని మీకు ఇంట్లో సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా లైక్ చేయండి.